పరిశుద్ధుడ మహోన్నతుడ మా యేసు ప్రభువానికి వందనాలకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మరొకసారి నీ వాక్యం ధ్యానించుటకు, నీ వాక్యంలో ఉన్న సత్యమును బోధించుటకు, దాన్ని గ్రహించుటకు గొప్ప మా మనోన్నతులు తెలిసి మా హృదయ అంతరంగమును చేతులకు అప్పగిస్తున్నాం. బోధించి మా హృదయంలో బలపరచుకొని ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేరట తండ్రిని వేడుకొంచున్నాం స్వామి. ఆమేన్. Amen. Good morning and welcome for the short message once again. Good morning, sir. We are into the last set of the Beatitudes. This last can be ఐదో అధ్యాయం 10వ వచనం 11వ వచనం కూడా ఆల్మోస్ట్ ద సేమ్. రెండు నీతి నిమిత్తము హింసింపబడు ధన్యులు అంటాడు. జనుల ప్రేమ నిమిత్తమే అబద్ధ సాక్ష్యంతో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు నిశ్చయముగా మీ ప్రతిఫలం పొంది ఉన్నారు అనే మాటను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ ప్రాసిక్యూషన్ నీతి కొరకు అక్కడ అనగా ప్రాసిక్యూషన్ లో హింసింపబడువారు ధన్యులు అనగా నీతి మనగా మనకందరికి తెలుసు. దేవుని వాగ్దానానుసారమైన ప్రవర్తన, ఆయనతో నడవగలిగిన జీవితం, దానిలో నీవు నీ దేవుణ్ణి ప్రేమిస్తూ, నిన్ను నీవు ప్రేమిస్తూ, నీ పొరుగువాన్ని ప్రేమిస్తూ, న్యాయముతో నీతితో నీ ప్రవర్తన నియమావళిని నిన్ను నీవు దేవుని దృష్టికి అంగీకారయోగ్యమైనదిగా ఉంచుకొని వాక్యము ద్వారా ఉతక స్నానము చేయబడచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడి నీతితో న్యాయముతో దేవుని యొక్క మార్గాల్లో నడిచే విధానం అని మనందరికీ తెలుసు. ఈ పర్సిక్యూషన్ అంటే బీయింగ్ పర్సూడ్ అనగా ఇది వెంటబడి, ముఖ్యంగా మతపరమైన కానీ విశ్వాసపరమైన విషయములలో on account of one's faith or religion, నీ యొక్క వ్యక్తిగత పేరును పాతమైన కాలంలో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబం పేరును, వారి విశ్వాసాన్ని బట్టి వారి యొక్క రెప్యుటేషన్, వారికి ఉన్నటువంటి గౌరవతను, లోకంలో వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క స్టేటస్ను, వారికి ఉన్నటువంటి ప్రాపర్టీని కానీ వారికి ఉన్నటువంటి యొక్క హోదాను అవమానపరిచి పాడు చేసి కొన్నిసార్లు చంపివేయటకు కూడా వెనకంజ వేయని పరిస్థితులు మనం చూస్తుంటాం. పర్సిక్యూషన్ లో ఫస్ట్ సెంచరీలో ఇట్ వాస్ వెరీ బ్యాడ్ పర్సిక్యూషన్, భయంకరమైనటువంటి పర్సిక్యూషన్. క్రైస్తవులను చంపిన విధానం మనకు తెలుసు. వారిని దీపస్తంభాలుగా వాడి కాల్చి మరి రోమీయులు చేసినటువంటి హింసకాండ మనందరికీ తెలుసు. పర్సిక్యూషన్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సప్రెషన్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్ ఫ్రమ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. సాగి ముందుకు వెళ్లకుండా దాని ఉనికినే నాశనం చేయాలని చాలాసార్లు పర్సిక్యూషన్. ఈవెన్ టుడే the same situation of the first century is continuing, especially in India and in many places of other countries. Of course, we have a Muslim world where we have a different opinion, but whereas in countries like India, ఒకటి కంటికి కన్నపడని ఈ పర్సిక్యూషన్ అనేది జరుగుతూ ఉన్నట్టుంది. ఇక్కడ మాట ఏమంటే నీతి నిమిత్తం. ఈ నీతి అనగా దైవ సంబంధమైనటువంటి స్వభావము నిమిత్తం, ఫర్ ద రైచియస్నెస్ ఇఫ్ యు ఆర్ పర్సిక్యూటెడ్, అంటే దైవ సంబంధమైనటువంటి బోధింపబడిన వాక్యానుసారమైన సుగుణములను నీవు కనపరిచినప్పుడు. ఏంటి ఈ సుగుణములు? దైవ సంబంధమైన నీతి ఏంటి మనకు తెలుసు. మన బైబిల్ క్లియర్. మరియు ఒకవేళ మీ నీతి ఈ పరిచయాల శాస్త్ర నీతి కన్నా గొప్పగా లేకపోతే అది పనికిరానిదని మాట మనకు జ్ఞాపకం చేయబడింది. వాళ్ళేమో వేషధారణతో కూడినటువంటిది. అనగా వాక్యం, నీ జీవితంలో వాక్యం జీవించే విధానం, తను తాను దైవ సంబంధమైన స్వభావాన్ని లోకానికి కనపరిచే విధానం. ఎస్, మనం ఒకసారి ధన్యతల్లో చూస్తే మనకు ఒక రెండు డిఫరెంట్ సెట్స్ ఆఫ్
ధన్యతలు మనకు కనబడతాయి. మొదటి ధన్యత నుంచి 4 ధన్యతలు ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్తాయి. రెండవ సెట్ ఆఫ్ ధన్యతలు 5, 6, 7, 8 ఈ 8 ధన్యతలు మనకు ఇంకొక స్వభావాన్ని చూపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. We have 2 sets of beatitudes. అవి మొదటి 6వ వచనం 10వ వచనంలో అక్కడ దే ఎండ్ విత్ వాట్ చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనం నీతి కొరకు అనే మాట మొదలైంది. నీతి కొరకు 10వ వచనం చూడండి, నీతి నిమిత్తం. ఇది ఒక సెట్ అన్నట్టు, బాగా గుర్తుపెట్టుకోవాలి. దెన్ మొదటి వచనం దుఃఖపడవాదని వారు ఓదార్చవాడు, దర్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. వాడు అదే 10వ వచనం చూడండి, నీతి నిమిత్తం హింసింపబడు ధనులు వారు పరలోక రాజ్యం వారు. ఈ రెండు గిఫ్ట్స్ ఆఫ్ గాడ్, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. తర్వాత మొదటి సెట్ అంతనేమో టాక్స్ అబౌట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్. మొదటి 4 సెట్స్, 4 ధన్యతలు. తర్వాత 4 ధన్యతలు ఇట్ టాక్స్ అబౌట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ యువర్ నేబర్. నీవును నీ పొరుగు వారిలో ఉన్న సంబంధం గురించి మాట్లాడు. ద ఫస్ట్ సెట్ స్పీక్స్ అబౌట్ యూ అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, వెరస్ ద సెకండ్ సెట్ స్పీక్స్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ నీ సహోదరుతో ఉన్నటువంటి సంబంధం మాట్లాడు. అదేవిధంగా మనం చాలా మంచిగా క్లియర్గా గమనించినట్లయితే ఈ మొదటి 4 విషయాలలో దేవునికి నీకున్న సంబంధం ఎంప్టీనెస్, నువ్వు రిక్తునిగా చేసుకుని అనగా నీవు చితికిపోయినటువంటి స్థితిని, ఆధ్యాత్మిక బ్యాంక్రప్సీ అంటారు దీన్ని. ఆ భయంకరమైన ఆ స్థితిలో నేను చూపిస్తుంది. తక్కిన 4 కింది 4 ఏమో నీ ఎప్పుడైతే నువ్వు ఖాళీగా చేయబడ్డావు, రిక్తునిగా వచ్చింది నీలో ద స్పిరిచువల్ ఎంప్టీనెస్ వచ్చేసిందో దాన్ని నింపుదల కలగజేసి తర్వాత వచ్చిన 4 ఈ 8 లేదా కోసం 9 అంటారు ఇవి ధన్యతలు. ఇట్ హ్యాస్ గివెన్ అస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు ఈ పర్సిక్యూషన్ గల కారణం ఏంటి? వై the persecution is because there's a conflict. What conflict we have? దేనికి పోరాటం జరుగుతుంది ఇక్కడ? Or is it because of being the friends of God, or so-called the children of God, or being chosen by God, or being redeemed by God? దేవుని ద్వారా విడుదల పొంది రక్షణ పొందినందుక, దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నందుక, స్నేహితులుగా పిలువబడుతున్నందుక, లేకపోతే విమోచింపబడిన వారుగా పిలువబడుతున్నందుక, నవీన స్వభావం ధరించుకున్నందుక, యేసుక్రీస్తు నూతన సృష్టిగా చేయబడిన వారుగా ఉన్నందుక? దేని కొరకు ఇది ఈ పర్సిక్యూషన్? బై లుకింగ్ ఎట్ వాట్? బికాస్ ఆఫ్ ద కంట్రిషన్ బిట్వీన్. ఎందుకు ఈ యొక్క ద్వేషానికి కారణం ఏంటిదంటే ద నేచర్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ద మెసేజ్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. ఏంటి మెసేజ్ ఆఫ్ ద క్రిస్టియానిటీ? ఉదాహరణ చెప్పండి. నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించి, దేవుడు చెప్పిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారుడై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యకాంతిని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అని ఒక మాట చెప్పబడుతుంది. ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ ద గుడ్ అండ్ ద బ్యాడ్. There was a worry because the kingdom of God was preaching something else. ప్రేమ, క్షమాపణ, సహింపు, ఆదరణ,
దయా దాక్షిణ్యత బోధిస్తూ వస్తుంది. దీస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది పవర్ స్ట్రక్చర్ ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ ఆ పరిచయులకు శాస్త్రులకు. కనుక there is a conflict between the goodness of the gospel, the life building nature of the gospel, life saving nature of the gospel ఒక దిక్కు, ఇంకో దిక్కేమో అధికార సంబంధమైనటువంటి ఆ స్వభావం, వేషధారణతో కూడిన స్వభావం చెప్పడానికి చెప్తారు కానీ వారి హృదయాలలో ఆ వేషధారణ గురించి మనకు స్పష్టంగా చెప్పబడుతుంది. వారి పరిస్థితులు వీటి ఇద్దరి మధ్య అనగా లోక సంబంధమైన అధికారమునకును పరలోక సంబంధమైన దేవుని నీతికి ఈ వచ్చిన కాన్ఫ్లిక్ట్ వల్ల పర్సిక్యూషన్ మొదలైంది. There was a fear that they may lose their power in the society. ఆ కాన్ఫ్లిక్ట్ లోనే చాలాసార్లు క్రీస్తు తను తాను తప్పించుకోవడానికి కూడా ఆ పరిస్థితుల్లో నుంచి తను అక్కడికి వెళ్ళిపోయి వారు చంపవచ్చున్నారని చూసి శిష్యులు కానివ్వండి, యేసు ప్రభు కానీ తను తాను ఆ స్థితి నుంచి వెళ్ళిపోయిన స్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే, మన నీతి ఏమో ఆజ్ఞలు పాటించి ప్రభు చెప్పింది చేయటకు. లుక్ ఎట్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి మొదలు పెడితే నరహత్య చేయవద్దు, చేయవాని విమర్శకులు పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అక్కడికి వెళ్ళి మొదలుపెట్టి వ్యభిచరింపవద్దని ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని నీ కుడి కన్నుని అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్దను పారవేయు, నీ దేహం అంతయు నరకంలో పడవేయకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా అని దైవ సంబంధమైన పరలోక సంబంధమైన నీతిని బోధిస్తూ దాదాపుగా 48వ అధ్యాయం వచ్చిన వరకు 5వ అధ్యాయంలో మీ పరలోక తండ్రి పూర్వులు కనుక మీరును పూర్వులుగా ఉండవలను, మనుషులకు కనబడటం వలన వారి మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. ఇట్స్ ఆల్ అబౌట్ ద నేచర్ హౌ ఎ క్రిస్టియన్ ఫెయిత్ ఆట్ టు బి. ఏ రీతిగా ఒక క్రైస్తవ విశ్వాసం ఉండాలో మనం జ్ఞాపకం చేస్తూనే ముందుకెళ్ళొచ్చాడు. ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశము తోడు అనవద్దు. నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచారణ కారణం బట్టి కాక తన భార్యను విననాడు వాడు ప్రతి వాడు నాతో వ్యభిచారిణిగా చేస్తున్నాడు. Look at the whole 21 నుంచి 48 వచ్చి ఉన్నటువంటి వచనాల్లో చూస్తే there are some principles and guidance of a faithful life. It has been seen there. అంటే ఒక జీవిత స్వార్థ సంబంధమైన జీవిత నియమావళిని అక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. This is what he called నీతి నిమిత్తము, స్వార్థ నిమిత్తము జీవితాన్ని దేవునికి ఇష్టమైనటువంటి దానిగా మార్చినటువంటి ఆ స్వభావంలోనికి దిస్ హేట్రెడ్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ లవ్. ఆ దేవునిపై ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువుపై ప్రేమను, ఆ ప్రేమ మన ఉన్నటువంటి అంటే దేవుని విరుద్ధమైన జీవితానికి ఉన్నటువంటి హేట్రెడ్ని బట్టి. ఇంకా బైబిల్ ఒక మాట చక్కగా అంటాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అంటాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. This hatred is because of our love in Jesus Christ and faith in Jesus Christ. లోకము మిమ్మల్ని ద్వేషింపదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుతున్నది. బికాస్ లోకం యొక్క క్రియలు చెడ్డవని నేను బోధిస్తున్నాను కనుక నన్ను ద్వేషిస్తుంది కనుక మీరు నన్ను వెంబడిస్తున్నారు కనుక అది మిమ్మల్ని ద్వేషిస్తుంది. అందుకే పర్సిక్యూషన్. ఒక్క మాట జ్ఞాపకం చేస్తుంది చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. లోకము మిమ్మను ద్వేషించలేదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. It is we are being hated because it hates God, because it tells about the works of the Satan are wrong.
అండ్ వీ ఫాలో దట్ జీసస్ క్రైస్ట్. మీరు లోకంలో ఉన్నారు కానీ లోకం వారు కారు అని చెప్తున్న యేసుని వెంబడిస్తున్నారు కనుక లోకం మనల్ని ద్వేషిస్తుంది. మనం ద్వేషించడం కాదు, క్రీస్తు యేసుని బట్టి మనం ద్వేషించబడి, అది నీతి. దేవుని పిల్లారా, యు ఆర్ ఆఫ్ అ డిఫరెంట్ వెల్. లోకానికి ఒక నూతనటువంటి స్వభావాన్ని కనపరిచేవారుగా ఉన్నట్టు చూస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19-20 వచనాల్లో చూద్దాం. 15వ అధ్యాయం 19. మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. Because I have chosen you to be my people, to walk of my own righteousness. The world hates you. It hates you not because what you are. It hates you because you are my people. నా వారు కనుక అది నిన్ను అది ద్వేషించి నిన్ను హింసకు తీసుకొని వస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేస్తుంది. బైబిల్లో ఒక మాట, చక్కని మాట ఉందండి. సో లూకా సువార్త 16వ అధ్యాయంలో 13-10, యూ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. అదే లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పుచున్నారు. యు కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మనీ ఎట్ ఎ టైం. యు కెనాట్ సర్వ్. ఏ సేవకుడు ఇద్దరు యజమానులు కనుక 14వ వచనం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలు విని ఆయనను అపహరిస్తుండగా, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. దో యూ వాంట్ టు బి సీన్ యాజ్ ది రైచియస్ మ్యాన్ యాజ్ అకార్డింగ్ టు ది ధర్మశాస్త్రం అనగా ఏదంటే అది చేసి, కానీ దాని అంతరంగంలో ఉన్న దానిని నీ హృదయంలో మార్పునకు నువ్వు అలౌ చేయవు. దాన్ని నెరవేర్చవు ధర్మశాస్త్రం యొక్క నీతిని. కనుక అది నిన్ను నీతిమంతులుగా తీర్చలేదు, రక్షింప సహాయం చేయలేదు, దోహదం చేయలేదు. యు కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. దేర్ఫోర్ ఈ పరిసయ్యులు, శాస్త్రులు లేదా లోకము మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ధనపేక్ష గల వారు పరిసయ్యులు, శాస్త్రులు. The conflict is between God and the money, the authority of the world. లోక సంబంధమైనటువంటి ఈ యొక్క యుగ దేవత యొక్క అధికారం, దైవ సంబంధమైన నీతికి ఈ పోరాటంలో ఈ పర్సిక్యూషన్ అనేది మనకు వస్తున్నట్టుగా మనం చూస్తాం. నిజమే దేని బిడ్డారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 20 వచనంలో మనం జ్ఞాపకం చేస్తాం. వెలుగు లోకములకు వచ్చిన కానీ తన క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించితిరి. బికాస్ వెలుగు లోకంలోకి వచ్చింది. మనకు యోహాను సువార్తలో చూస్తాం మనం 3వ అధ్యాయం 20వ వచనంలో. వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తన క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించితిరి. 20వ వచనంలో, దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలను దుష్క్రియలుగా పడకుండా నిమిత్తము వెలుగును వద్దకు రాడు. వెలుగులో ఈ దుష్కార్యములు కనబడతాయి కనుక వెలుగు వద్దకు రాడు వాడు. వెలుగనగా క్రీస్తు లోకంలోనికి వచ్చాడు, దేవుని నీతి లోకంలోనికి వచ్చింది. కానీ చెడుతనము తన క్రియలు చెడ్డమైనవి కనుక, అవి చీకటిలో చర్చే క్రియలు కనుక, చీకటిలో వెలుగులోనికి వస్తే కనబడతాయి కనుక అది చీకటిలో రాకుండా దాక్కుంటుంది అని మాకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇట్ ఈస్ అ కాంట్రాస్ట్ బిట్వీన్ ద లైట్ అండ్ ద డార్క్నెస్. చీకటిమయమైనటువంటి క్రియలు, పాప సంబంధమైన క్రియలు. లైట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద లివింగ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క సజీవమైనటువంటి ప్రత్యక్షత గనుక లైట్ ఈస్ నథింగ్ బట్ లైఫ్ అండ్ సాల్వేషన్. లైట్ వెలుగు, అది రక్షణ, అది మానవుని జీవితం నిత్య జీవన కలిగి చేసే దేవుని వెలుగుగా మనం జ్ఞాపకం చేస్తుంటాం. దేవుని బిడ్డలారా, వెలుగులోనికి రాక చీకట్లో దాక్కునే ఈ స్వభావం అండ్ జీవం ఇచ్చే దేవుని రక్షణకు మధ్యన ఈ పోరాటంలో మనకు నీతి నిమిత్తమై ఇదిగో ఈ హింస జరుగుతూ ఉన్నట్టుగా జ్ఞాపకం చేయబడుతుంది. వెలుగు దేవుని యొక్క జ్ఞానం, వెలుగు దేవుని యొక్క సత్యము, వెలుగు ఆయన యందు నిరీక్షణ, వెలుగు ఆయన యందు నిత్య జీవము, వెలుగు ఆయన యందు ఉన్నటువంటి నడిపింపు, వెలుగు అది దేవుని స్వభావం. వెలుగు దేవుని యొక్క పరిశుద్ధతను లోకానికి కనపరుస్తుంది. ఆయనలో ఉన్నటువంటి స్వచ్ఛతను, ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్నటువంటి రైచియస్నెస్ ను లోకానికి ఈ వెలుగు బట్టబయలు చేస్తూ ఉంది. ఆ వెలుగే లోకంలోకి వచ్చిన యేసుక్రీస్తు. నిజమే దేవుని బిడ్డలారా, చీకటైతే చీకటి పనులని అవి మానవుని హృదయమును పాపపు స్వభావాలను తీసుకుని వచ్చి వారి యొక్క స్వభావములు చీకటిమయమైనట్టుగా కనబడతాయి. వారు చీకటిలో చేసే సీక్రెట్ కనిపించకుండా చేసేది అది. ఇట్ సింబలైజెస్ ఈవిల్, ఇగ్నోరెన్స్, అజ్ఞానం, దేవునితో వేరు చేయబడిన స్వభావం. కనుకనే వీరు చీకటిలో ఉన్నవారు వెలుగుమయమైన జీవితం, రక్షణార్థమైన జీవితం, చీకటిమైన జీవితం, దేవుని నుంచి వేరు చేయబడిన జీవితం. కనుకనే ఈ రెండింటి మధ్యన అహంకారము, అధికార వాంఛతో ఈ పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు యందు నీతిని అనుసరించి నడుచు వారికి ఈ యొక్క హింస జరుగుతూ ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేస్తాం. అందరూ ఏమంటారంటే, ఆ నా నిమిత్తము జనులను హింసించి దూషించి మీపై అబద్ధ సాక్ష్యం పలికి, ఇదే మనం జరుగుతుంది కూడా ఇదే ప్రస్తుత వ్యవస్థలో. కొద్ది తెలిసింది కొద్దిగా చెప్పేది ఎక్కువ, ఏం తెలియకపోయినా అన్ని తెలిసినట్టుగా మాట్లాడి హింసించడం, ఒకరిని దూషించడం, ఇంకొకరు పైశాచికము ఆనందించడం, ఒకరికి బాధపడుతూ ఉంటుంది. బికాస్ ఇట్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద డార్క్నెస్ అండ్ లైట్. And the light is the word of God which makes you to see yourself in your own heart. దేవుని వాక్యమే లోకమునకు వెలుగైనది కనుక ఆ వాక్యములో నిన్ను జీవితాన్ని నువ్వు చూసుకుంటావు. చీకటి దాక్కొని పారిపోతుంది, తాను చూసుకుంటే భయపడుతుంది కనుక. You always enjoy somebody's pain. ఇతడు దుఃఖిస్తుంటే లోపట శత్రుత్వంతో ఆనందించే స్వభావంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ద కాన్ఫ్లిక్ట్ ఇస్ బికాస్, ఎందుకు అంటే ఈ పోరాటం అంటే ద బైబిల్ ఎంకరేజెస్ బిలీవర్స్ టు ఎక్స్పోజ్, రెబ్యూక్ ద పవర్స్ ఆఫ్ ద డార్క్నెస్. లోక సంబంధమైనటువంటి అంధకార క్రియలను వాటిని పాటించకుండా, వాటిని మాట్లాడకుండా, అవి అవమానకరమైనవి కనుక వాటి నుంచి మనం దూరం చేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. God even prevents us. మీరు బాగుంటుంది చూడండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. దాని గురించి అసలు మాట్లాడకండి. చీకటి సంగతుల గురించి ఖండించండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారయుడక వాటిని ఖండించమంటున్నా. Condemn them and do not talk about them. And it is an insult to our own spiritual nature. చాలాసార్లు తెలియక ఏం చేస్తామంటే, చెడును దాన్ని మంచిగా వివరించి దాన్ని ఎక్కువ గొప్పగా చూపిస్తుంటాం. చెడు you always talk great about the badness. ఇట్లుండదు తెలుసా. To even today when we look at the pictures, which is the picture, which is the movie that has highest violence, దాని గురించి మాట్లాడద్దు అంటున్నాడు. దాన్ని ఖండించమని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దయచేసి 2వ తిమోతి
3వ అధ్యాయం 12వ వచనం. కొన్ని ఇక్కడ చూద్దాం మనం. 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. నేను చదువుతాను చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. సద్భక్తిని ఉద్దేశించి జీవించువారు. టు బి గుడ్, టు హ్యావ్ అ గ్రేట్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు అనగా సద్భక్తితో, నిజమైన భక్తితో బతుకును ఉద్దేశించు వారు హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచువారు తాము మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవద్దు. అండ్ మోసపోయేవారు అంతకంతకు మోసపోయి చెడిపోతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు భక్తి గల వారు హింసింపబడతారని ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే దేవుని బిడ్డలుగా. నా నిమిత్తం అంటాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం. నా నిమిత్తం, ఒకవేళ సద్భక్తితో ఉన్న నా నిమిత్తం, క్రీస్తు నిమిత్తం హింసింపబడి దూషింపబడినప్పుడు మీరు ధన్యులు. పరలోక రాజ్యం, ద బ్లెస్సింగ్ ఆఫ్ హెవెన్స్ ఇస్ గివెన్ టు యూ. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించిరి. ఇదికే చూడండి. అంత్యోక్య నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములందరూ పక్షముగా చేసుకొంచు పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయానని అనుకున్నట్లు పట్టణంలో వెలుపలికి అతని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడాను దెర్బేకు బయలుదేరిపోయారు. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియకును, అంతిమయ్యకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచిరి. విశ్వాసమందును నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలు అనుభవించవలనని, దేవుని రాజ్యంలో ప్రవేశించవలని వారిని హెచ్చరించిరి. Paul and his party is strengthening the people that the suffering is going to be imminent because of the conflict between the darkness and the light. దుష్కార్యములకు నీతి కార్యముల మధ్య ఈ పోరాటంలో శ్రమ అనేది ఖచ్చితంగా సంభవిస్తుందని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇట్ ఈస్ రివార్డ్ ఫ్రమ్ హెవెన్. ఈ దుఃఖము, ఈ బాధ, ఇట్ ఈస్ రివార్డ్ ఫ్రమ్ హెవెన్. పరలోక రాజ్యము, పరలోక రాజ్యం, జీసస్ వాంట్స్ టు హ్యావ్ ఎ ట్రెజర్ నాట్ ఆన్ ద ఎర్త్. పరలోకమందులో నీకు ధనాన్ని సమకూర్చుకో, భూలోకంలో కాదు. ఈ మనస్సును బట్టి మానవుని యొక్క ఈ శ్రమ మనకందరికీ తెలుసు. ఒరిస్సా ప్రాంతంలో ఒక అయ్యగారమ్మను నేకడిగా రోడ్డు మీద నడిపించినట్టుగా భార్యాభర్తలు ఇద్దరిని ఈ సీక్రెట్ పార్ట్స్ కోసివేసినట్టుగా మనం చూసాం. నాలుకను కోసివేసినట్టుగా చూసాం. ఈ రోజునైతే మనం ఎంత చక్కగా కూర్చొని వాక్యం వింటున్నాం. ఈ రోజున ఈ వాక్యం ఈ రీతిగా వినడానికి కారణం ఎంతమంది వారి జీవితాలను, 12 మంది శిష్యులు ఏ రీతిగా చంపబడి ఉన్నారో ఒకసారి చూడండి. ప్రవక్తలు ఏ రీతిగా చంపబడి ఉన్నారో చూడండి. స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇన్ ద ఫస్ట్ సెంచురీ రోమంతయు క్రైస్తవుల శవాలతో కాలుతూ రాత్రిపూట వెలుగునిచ్చినాయట. The light was by the burning of the Christian bodies. నిజమే దేవుని బిడ్డలారా. When you think how the suffering went on, even today, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భయంకరమైన శ్రమ. 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనం సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును,
దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి. అతడు చిమ్మేటి అయినను తుప్ప అయినను దాన్ని తినివేదు. దొంగలు కన్నము వేసి దొంగలింపరు. నీ ధనం ఎక్కడో నీ హృదయం అక్కడే. దేహమునకు దీపమే కన్నే కదా, కనుక నీ కన్ను చెట్టగా ఉండాలన్న నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. హల్లెలూయా. పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని సమకూర్చుకోమని ప్రభు దీని వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ద పర్సిక్యూషన్, ద సారో, అనే దుఃఖము, బాధ, కన్నీరు, వీటన్నిటిలో కూడా ప్రభువునందు నా ప్రాణమ సంతోషిస్తూ నీ హృదయాన్ని దేవుని వైపు మళ్లించుకోమని ప్రభు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అండ్ దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దేవుని యొక్క పరలోక రాజ్యం ఏంటంటే ఈ దుఃఖంలో కూడా నీ హృదయాన్ని దేవుని వైపు ఎత్తుకొని దీన్ని భరిస్తూ, ఎంతగా భరించాడంటే యేసు ప్రభు తన చెమట రక్తముగా మార్చబడి ఓడ్చబడినది. ఆ గెత్సెమనేలో ప్రార్థన చేస్తున్నప్పుడు తాను పొందుతున్న మానసిక వ్యధ, ప్రభావి చిత్తమైతే ఈ గిన్నె నాయకుడు తొలగించమని చేస్తున్న ఆ ప్రార్థన ఉన్న వ్యధ, ఆ చెమట రక్తముగా వచ్చి దేన్ని చూసి ఆ రక్తముగా భరించాడంటే ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ దట్ ఈస్ సెట్ బిఫోర్ హిమ్. మనుషులు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు తన రక్తము క్రయధనముగా చెందించి మానవునికి విమోచన కలుగు చేయుటకు ముందు ఉంచబడినటువంటి ఆ గురి ఆయనను ఈ భరించటకు, క్రీస్తు ప్రేమ దారులు ఆ శిలువలో ఆయన బంధించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తన సహింపు వలన భరించడం వలన మానవునికి విడుదల కలుగు చేయబడుతుంది. కనుక ఆయన, నేను కోరుకుంటే ఐ వుడ్ హావ్ గాట్ 6,000 మంది, 6,000 మంది అంటే దాదాపుగా 6,000 మంది సైన్యం. ఆ రీతిగా ఆరు సైన్యాలు అంటే 6 36,000 సైన్యం వచ్చి ఉండేది. 36,000 మంది సైన్యాలు వచ్చేవి. కానీ క్రీస్తు ప్రేమదారులు చేతగాని వాడిగా తన రిక్తులు చేసుకొని నీకు దమ్ముంటే దిగిరా అని అవమానపరుస్తుంటే కూడా ఆయన ప్రేమదారులు ఆయన సిలువలో ఆ బాధలో దుఃఖములో తన చెమట రక్తముగా కార్చబడి ఒడుస్తూ ఉండగా ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించి దాన్ని మృంగడానికే నిర్ణయించుకున్నాడు దేవుని చిత్తం కనుక. ఆ ప్రార్థనలో ఆ దుఃఖంలో కూడా తండ్రి మీరేమి చేయించున్నారు కనుక వీటిని క్షమించమని ఆ ప్రేమ బంధించింది సిలువలో. నాట్ ద హ్యూమన్ పవర్ బట్ ద గాడ్స్ లవ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. రక్షణార్థమైన స్వార్థ ప్రకటించిన క్రీస్తు నోటి హృదయం క్రీస్తు ప్రేమను అనగా దేవుని ప్రేమను సిలువలో ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ద జాయ్ అండ్ ద లవ్ మేడ్ జీసస్ టు ఎండోర్ ద పెయిన్ ఆన్ ద క్రాస్, పర్సిక్యూషన్ ఆన్ ద క్రాస్. రిమెంబర్, జ్ఞాపకం చేసుకోండి, how prophets, how disciples and faithfuls are killed. ఫిబ్రవరిలో రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం కూడా చూడండి. ఫిబ్రవరి 11:36. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను మరియు బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపంపులతో కోయబడి, రెండుగా కోయబడిరి, చోదింపబడి ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గోలలోను, సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోక యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనది. మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దానం అనుభవించలేదు. వాగ్దానం అనుభవింపక మరణించారు, కానీ వాగ్దానము చేయబడిన స్థితిలోనికి చేర్చబడి పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము, నీతి నిమిత్తము, ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ యు బి సఫర్. నీవు పరలోకమును స్వతంత్రించుకుంటావు. పరలోకము నీదే, పరలోకము వారిది. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. నిజమే దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ది పెయిన్ దట్ వెంట్ త్రూ, ఇట్ ఈస్ ద సఫరింగ్ దట్ హాస్ బీన్ గాన్ త్రూ ఇన్ ద లైఫ్ ఈజ్ నథింగ్ బట్ క్రీస్తు యేసు నందున విశ్వాసతను బట్టి, క్రీస్తు యేసు యందులో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని బట్టి
ఆ క్రీస్తు యేసునందు నిరీక్షణను బట్టి ఈ శ్రమ పరలోక సంబంధమైన రివార్డ్ మనకి ఇవ్వబడుతుంది కనుక, నాట్ ఆన్ ద ఎర్త్ కనుక దీన్ని మనం సహిస్తూ ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేయబడుతుంది. జీసస్ స్వెట్ అండ్ ద బ్లడ్ ఈస్ ద ఎక్స్ప్రెషన్, అనగా చెమట రక్తముగా మారబడడంలో పొందిన శ్రమ యొక్క అంతిమ ప్రయాణం కనబడుతుంది, దుఃఖ వేదన కనబడుతుంది. నిజమే, లెట్ us రిమెంబర్ ద సఫరింగ్ అండ్ ద పెయిన్. నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఈవెన్ వీఆర్ సఫరింగ్, ఏం చేయకున్నా బాధించబడుతున్నాం, దుఃఖింపబడుతుంది, అవమానపరచబడుతున్నారు. అబ్బా వీడా చిచ్చా ఏవో ఎన్నో చెప్తాడు, ఏమో చేస్తాడు, చేతగాడు మానగా అనుకుంటారు. కానీ భయపడకండి. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ రివార్డ్. పరలోక రాజ్యము నీదే. యూ షల్ బి విత్ ద లార్డ్ అండ్ ద లార్డ్ కమ్స్ విత్ గ్లోరీ. ఆయన మహిమతో ఎత్తబడినప్పుడు, దేవుని కుర్చీ వైపున కూర్చుని ఉన్నప్పుడు, ఐ విల్ మేక్ యూ టు సిట్ ఆన్ మై థ్రోన్. రెవల్యూషన్లో అంటాడు కదా, నేను మీరు నా సింహాసనంపై కూర్చుండబెట్టుకుండేదాన్ని. నా కుమారుడు నేను కని ఉన్నాను, నేను నన్ను ఆనందించుతూ ఉన్నాను. యు ఆర్ మై పీపుల్, యూ షల్ బి విత్ మీ. నీతి నిమిత్తం హింసింపబడినవారు, అవమానపరచబడిన వారు, దుఃఖపడిన వారు, చంపబడిన వారు, భయంకరముగా మండు కాలుచున్న నూనెలో పోయబడిన వారు, భయపడకుము క్రైస్తవుడా, భయము చెందకు క్రైస్తవుడా. యేసు నీతో ఉన్నాడు. అగ్నిగుండంలో ముగ్గురు వేయబడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో. నాలుగవ వాడు తిరగలేదా? అతనికి మంట యొక్క సువాసన అయినను, పొగ వాసన లేదు. కానీ అండ్ దే హ్యాడ్ ద లార్డ్ విత్ us. పరలోక రాజ్యం నీది అనగా, నీ శ్రమలో నీతో నీ ప్రభు ఉన్నాడు గనక, ఆయన నిమిత్తం నువ్వు హింసపడుచున్నావు గనక ఆ శ్రమ ఆయన భరిస్తూ ఉన్నాడు కనుక నీకు విమోచన, నీకు విడుదల. ఏక దేవుడు తన నీతిని బట్టి తన కొరకు జీవించటకు మన హృదయములను ఆత్మీయ బలంలోనికి తీసుకుని వచ్చును గాక. ఆమేన్.